గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ద్రవ్యరాశి శక్తి సమీకరణం. దీన్నే మళ్ళీ ఐన్స్టీన్ సమీకరణం అని కూడా అంటారు. సో ఐన్స్టీన్ సమీకరణం మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎయిదర్ 4 మార్క్స్ కన్నా లేకపోతే 12 మార్క్స్లో అన్నా కల్పిస్తారనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక కణాన్ని తీసుకుంటాం. ఆ కణం యొక్క ద్రవ్యరాశిని మనం m0 అనుకుంటాం. ఆ కణం యొక్క ద్రవ్యరాశి m0 అయితే ఆ కణం అనేది m0 ద్రవ్యరాశి v వేగంతో ప్రయాణిస్తూ ఉందనుకుందాం. v వేగంతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ కణం యొక్క వస్తువు యొక్క సాపేక్ష ద్రవ్యరాశి మనకి m అనుకుంటే, ఇదేమన్నా కణం యొక్క ద్రవ్యరాశి అనుకుంటే ఒక కణం అనేది v వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క సాపేక్ష ద్రవ్యరాశిని మనం mగా తీసుకుంటున్నాం. సో సాపేక్ష ద్రవ్యరాశి m అయితే m ఈజ్ ఈక్వల్ టు m0/√1 - v²/z². ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. m ఈజ్ ఈక్వల్ టు m0. ఇక్కడ v అనేది మనకి v వేగం అని తెలుసు, m0 అంటే కణం యొక్క ద్రవ్యరాశి, ఇక్కడ c అంటే శూన్యంలో కాంతి వేగం అనమాట. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇరువైపులా అవకలనం చేస్తాం, అంటే డెరివేటివ్ చేస్తాం అనమాట. డెరివేటింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి, అప్పుడు dm m0. దీన్ని మనం పైకి తీసుకెళ్తే అంటే మనకు నేను ఎలా తీసుకుంటున్నామంటే m0 × 1 - v²/c² హోల్ టు ద పవర్ ఆఫ్ -1/2గా రాసుకున్నప్పుడు, ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే m0 ఈజ్ ఈక్వల్ టు xn అంటే మనకి n × xn - 1. సో ఆ ఫార్ములా నుంచి -1/2 × 1 - v²/c² ఇంటూ n - 1 అంటున్నాం కాబట్టి 1/2 - 1. అలాగే నెక్స్ట్ మళ్ళీ v²/c² కూడా డెరివేటివ్ చేయాలి. సో v²/c²కి vకి మళ్ళీ 2v/c² ఇంటూ మళ్ళీ నెక్స్ట్ vకి dv వస్తుంది. సో ఇది మైనస్ కాబట్టి -2v/c² ఇంటూ vకి డెరివేటివ్ మళ్ళీ dv. సో ఇది దీని నుంచి మైనస్ మనకి ప్లస్ అయిపోతుంది కాబట్టి m0, అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్. సో ఇంటూ 1 - v²/c². ఇప్పుడు దీన్ని చేసామనుకోండి -1 - 2 అంటే -1/2 ఇంటూ v/c² ఇంటూ dv. సో దీన్ని ఎలా రాస్తాము? m0 v/c²/√1 - v²/c² ఇంటూ dv. సో ఇది dm వచ్చి, సారీ ఇక్కడ నేను రాంగ్ చెప్పాను. -1/2 -1 కాబట్టి -1/2 -2 అంటే -3/2. సో దీని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. ఇప్పుడు మళ్ళీ దీన్ని విడగొట్టుకుంటున్నాం మనం. చూడండి ఎలా రాస్తామంటే m0 × 1 - v²/c² హోల్ టు ద పవర్ ఆఫ్ -1/2 ఇంటూ 1 - v²/c² -1, ఇంకా ఉన్నది v/c² ఇంటూ dv. సో విడగొట్టుకున్నాం అనుకో మళ్ళీ ఇదే వస్తుంది కదా మళ్ళీ మనకి. సో అది ఇప్పుడు ఏం చేస్తున్నాం, m0 × 1/v²/c² -1 అంటే మనం ఇది రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు m అనుకోవచ్చు. కాబట్టి m × 1 - v²/c² హోల్ టు ద పవర్ ఆఫ్ -1 v/c² ఇంటూ dv. సో ఈ మొత్తాన్ని మనం m అనుకున్నాం కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనం ఇప్పుడు? m v/1 - v²/c² ఇంటూ c² ఇంటూ dv. సో ఇది -1 అంటే బైగా వస్తుంది కాబట్టి బైగా రాసాం. సో mv/c² - v²/c² ఇంటూ c² dv. సో c² క్యాన్సిల్, మిగిలింది ఏంటంటే మనకి dm ఈజ్ ఈక్వల్ టు mv/c² - v² ఇంటూ dv. సో ఇది ఈ c² - v²ని అటు సైడ్ తీసుకుపోదాం. dm ఇంటూ c² - v² ఈజ్ ఈక్వల్ టు mv dv. అయితే F అనేది మనం బలం అనుకుంటే, F అనే బలం కణంపై అంటే మనం అనుకున్నాగా కణం అని, ఆ కణంపై dt
dt సెకండ్లు చర్య జరిపినప్పుడు దాని యొక్క స్థానభ్రంశాన్ని మనం dx జరిపినప్పుడు అక్కడ జరిగిన పనిని తీసుకుంటాం. సో జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు బలం ఇంటూ దూరం. సో బలం ఎంత మనకి ఎఫ్ అనుకున్నాం. dx దూరం అంటే స్థానభ్రంశం అంటే ఇక్కడ దూరంగా కూడా తీసుకోవచ్చు కాబట్టి dx దూరాన్ని తెలిపాం కాబట్టి f ఇంటూ dxగా రాస్తాం. అయితే కణంలో గతిజ శక్తిలో వృద్ధి మనం du అనుకుంటాం. గతిజ శక్తిలో వృద్ధిని మనం అంటే పెరుగుదల అనమాట. వృద్ధిని మనం duగా తీసుకుంటే du ఈజ్ ఈక్వల్ జరిగిన పని అనేది మనకి గతిజ శక్తి రూపంలో నిల్వ ఉంటుందని తెలుసు అనమాట. సో దాని నుంచి du ఈజ్ ఈక్వల్ టు f dxగా తీసుకుంటున్నాం. అయితే మనకు తెలిసిందే న్యూటన్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చింది మనకి బలం du ఈజ్ ఈక్వల్ టు f dx అనమాట. సో దీని నుంచి మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే న్యూటన్ సెకండ్ నియమం, న్యూటన్ రెండవ నియమాన్ని నుంచి సెకండ్ లా ఆఫ్ న్యూటన్ ఏంటిది f ఈజ్ ఈక్వల్ టు m ఏగా తీసుకుంటాం ఆర్ f ఈజ్ ఈక్వల్ టు dp/dtగా కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం f ఈజ్ ఈక్వల్ టు dp/dt తీసుకుంటాం అనమాట. f ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ p అంటే ద్రవ్యవేగం మనం m అనుకుంటాం కదా, mv. సో అది రాసాం అనమాట. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే మనకి m ఇంటూ dv/dt ప్లస్ v ఇంటూ dm/dt వస్తుంది. సో ఇది మనకి బలం. ఆల్రెడీ మనకి ఇక్కడ జరిగిన పని du ఈజ్ ఈక్వల్ టు f dx అని తెలుసు కదా. సో దాంట్లో ప్రతిక్షేపిస్తాం. జరిగిన పని du ఈజ్ ఈక్వల్ టు f dx. సో f బదులు ప్రతిక్షేపిస్తాం మనం. du ఈజ్ ఈక్వల్ టు f అంటే m ఇంటూ dv/dt ప్లస్ v ఇంటూ dm/dt ఇంటూ dx. సో dxని కూడా లోపలికి మల్టిప్లై చేద్దాం మనం. సో లోపలికి మల్టిప్లై చేస్తే m dv, దీన్ని మళ్ళీ ఎలా రాస్తున్నాం అంటే dx/dtగా రాస్తున్నాం, ప్లస్ v dm ఇంటూ dx/dt. కానీ స్థానభ్రంశంలోని మార్పు రేట్ని మనం వేగంగా తీసుకుంటాం కాబట్టి dx/dt అంటే మనం v అని ప్రతిక్షేపించుకోవచ్చు. సో du ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ dv ఇంటూ v ప్లస్ m dm ఇంటూ v. ఓకే. సో ఇక్కడ అంటే మనకి ఏంటిది mv dv ప్లస్ mv dm. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది mv dv ఈజ్ ఈక్వల్ టు మనకి dm ఇంటూ c² మైనస్ v² అని తెలుసు. సో వాటిలో ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే mv dv అంటే మనం ఏం ప్రతిక్షేపించుకోవచ్చు, du ఈజ్ ఈక్వల్ టు c² మైనస్ v² ఇంటూ dm. సారీ ఇక్కడ v కదా, ఇది v అంటే ఇక్కడ మనకి v² వస్తుంది ప్లస్ v² dm. సో c² dm మైనస్ v² dm ప్లస్ v² dm రెండు క్యాన్సిల్. సో du ఈజ్ ఈక్వల్ టు c² dm. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సమీకరణాన్ని మనం అవకలనం చేస్తామన్నమాట, అంటే ఇంటిగ్రల్ చేస్తామన్నమాట. సో ఇంటిగ్రల్ చేస్తే దాని యొక్క లిమిటేషన్ అంటే అవధులు మనం 0 to u du, అలాగే c² ఇంటూ dm. mని మనం ఎక్కడ తీసుకుంటామంటే m0 నుంచి mగా తీసుకుంటున్నాం. దీనికి డెరివేటివ్ u ఈజ్ ఈక్వల్ టు c² ఇంటూ m మైనస్ m0. సో u ఈజ్ ఈక్వల్ టు c² m మైనస్ m0 c² అనమాట. సో గతిజ శక్తి ఈజ్ ఈక్వల్ టు చలనంలో ఉన్న వస్తువు యొక్క శక్తి మైనస్ విరామంలో ఉన్న వస్తువు యొక్క శక్తి అనమాట. ఇదేంటిది, సో గతిజ శక్తి ఈజ్ ఈక్వల్ టు
చలనంలో ఉన్న వస్తువు శక్తి మైనస్ ఇది విరామంలో ఉన్న వస్తువు శక్తి అన్నమాట. ఉన్న వస్తువు శక్తి. సో చలనంలో ఉన్న వస్తువు యొక్క శక్తి అనేది చలనంలో ఉన్న వస్తువు యొక్క శక్తినే మనం ఐన్స్టీన్ సమీకరణం ఈగా తీసుకుంటాం అన్నమాట. సాపేక్షత ద్రవ్యరాశి m కలిగి ఉంటే ఆ మొత్తం అంటే ఇది మనకేంటి సాపేక్షత ద్రవ్యరాశి ఇదేమన్నా కణం యొక్క ద్రవ్యరాశిగా తీసుకున్నాం కాబట్టి ఈ సాపేక్షత ద్రవ్యరాశి ఉన్నదాన్ని మనం ఐన్స్టీన్ సమీకరణంగా తీసుకుంటాం అన్నమాట. సాపేక్షత ద్రవ్యరాశి m కలిగి ఉంటే శక్తి E mc². సో దీన్నే మనం ఐన్స్టీన్ సమీకరణం లేదా ద్రవ్యరాశి శక్తి సమీకరణంగా చెప్పుకుంటాం అన్నమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్కి లేదా 4 మార్క్స్కైనా ఇస్తారు.